మేడ్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాలతో మున్సిపల్ కార్యాలయంలో ఆర్పీలు పట్టణ ప్రజలతో త్రిబుల్ ఆర్ సమావేశం ఏర్పాటు చేసి పరిసరాల బాగు కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు చేపట్టాల్సిన బాధ్యతలను సూచించారు. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విష్ణు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ కి సంబంధించిన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మనం ప్రోగ్రామ్ ఈ 2020 నుంచి త్రిబుల్ ఆర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు 20 నుంచి మనకు 5th వరకు ఉంది, జూన్ 5th వరకు. అయితే ఇప్పటి వరకు మనము ఒక 4-5 వార్డులలో చేసినాం. ప్రోగ్రామ్ చేసిన కాడికి మన ఆర్పీలు తీసుకొచ్చిర్రు. అక్కడ వాళ్ళ ప్రజలకు, వాళ్ళ వార్డులో ఉన్న ప్రజలకు చెప్పి వాళ్ళు ఇంట్లో ఉండే పాత బట్టలు అవన్నీ తీసుకొచ్చి, పాత బట్టలు, బుక్స్, ఇంకా ఏమేమి ఇంట్లో అవసరం లేని ఉంటాయో అవన్నీ మనకి ఇచ్చిర్రు. మనకి ఇంకా ఇంకో 7 days టైం ఉంది. ఇంకా మిగతా వార్డులలో కూడా మనం అన్ని వార్డులలో పొద్దున్న దాకా మనకు ఎండ కొడుతున్నా కానీ సాయంత్రం పూట ఒక 1 hour 2 hours ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ దగ్గర ఏమైనా అవసరం లేని, వాళ్ళ ఇంట్లో వేస్ట్గా ఉంటే తీసుకొని వాళ్ళ నేమ్స్ వాళ్ళు ఎంత ఇచ్చిర్రు అన్నది రాసుకోండి. మనము 5th లోపు మీ ప్రతి వార్డులో 26 వార్డ్స్ ఆర్పీలు వాళ్ళకి ఎవరెవరు ఎంత ఇచ్చిర్రు అన్నది రాసుకోండి. రాసుకున్నాక వాళ్ళు మనకి ఇక్కడ స్టేట్ మన సిడిఎంఏ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్స్ పంపిస్తా అన్నారు. అందులో ఎవరైతే మనకు బాగా ఇచ్చిరో వాళ్ళకు ఒక టాప్ 1, 2, 3 ముగ్గురికి మనం వాళ్ళ పేరు రాసి సర్టిఫికేట్ లాగా వాళ్ళకి ఇద్దాం. ఆ రోజు జూన్ 5th రోజు పర్యావరణ దినోత్సవం. ఆ రోజు మనం టాప్ 3 మెంబర్స్కి త్రిబుల్ ఆర్ సెంటర్ అంటే త్రిబుల్ ఆర్ సెంటర్ మనం తర్వాత కమిషనర్ సార్ తోటి అక్కడ ఇప్పుడు తెచ్చిన బట్టలు అన్నీ తీసుకెళ్ళి మనం ఆడ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక చిన్న ఇట్లా షెడ్యూలాగా వేసి అక్కడ నేమ్ త్రిబుల్ ఆర్ సెంటర్ అని పెట్టి, మెట్పల్లి మున్సిపాలిటీ అని పెట్టి మనము అవసరం ఉన్న వాళ్ళు డ్రెస్సులు తీసుకునేటట్టు ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే మనకి 5th వరకు మిగతా వార్డులో ఉన్న బట్టలు అవన్నీ, మిగతా బుక్స్, ఇంకేమైనా షూస్, ఏదైనా బుక్స్ ఇట్లాంటి ఏం అవసరం ఉన్నా తీసుకురండి. మనం 5th రోజు ఇద్దాం. థ్యాంక్ యూ.